హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈ వీడియోలో మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి దాదాపు అందరూ బయట వంకాయ బజ్జీని టేస్ట్ చేసే ఉంటారు, అవునా? కానీ అదే బజ్జీని ఇంట్లోనే ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత సింపుల్ అంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. మీరు బయట తిన్న బజ్జీల కంటే టేస్ట్ ఎంతో రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. ఈ బజ్జీల కోసం ఇక్కడ నేను ఈ సైజు వంకాయల్ని నీట్గా కడిగి తీసుకున్నాను. మీరు ఈ వంకాయ కాడల్ని పూర్తిగా కట్ చేయకుండా మీకు బజ్జీ వేయడానికి పట్టుకోవడానికి వీలుగా ఉండే అంతగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక్కొక్కటి తీసుకొని ముందుగా వంకాయ చివరి భాగం చిన్న ముక్క కట్ చేసి ఇప్పుడు మధ్యలోకి లైట్గా కట్ చేసుకొని వంకాయ మొత్తం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ నేను తీసుకున్న వంకాయలన్నిటినీ కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఈ వంకాయలు ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసిన వంకాయల్ని వేసి వీటిని కాస్త మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా కలుపుతూ వంకాయ మొత్తం ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, వంకాయలు కలర్ చేంజ్ అయ్యి అలాగే మెత్తగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా జాగ్రత్తగా వంకాయలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇక ఇప్పుడు ఈ బజ్జీలకు కావలసిన మసాలా కోసం ఇలా ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ ఆమ్చూర్ పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 స్పూన్ కారం. అంతేనండి. చాట్ మసాలాలో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను సెపరేట్గా సాల్ట్ వేసుకోలేదు. వీటిని బాగా కలిపి తీసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ లేకపోతే సింపుల్గా ఒక 2 స్పూన్లు కారంలో కాస్త కల్లుప్పు వేసి కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసి లైట్గా గ్రైండ్ చేసి తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ పౌడర్ని రెడీ చేసి పక్కన పెట్టుకొని బజ్జీలు వేయడం కోసం ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు లేదా 2 స్పూన్లు బియ్యపిండి, 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకొని ముందు ఈ పొడి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో 3 లేదా 4 స్పూన్లు వేడివేడి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. వేడి ఆయిల్ వేయడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, పిండి మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీతో కలుపుకుంటే బజ్జీలు సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇలా రెడీ చేసిన బజ్జీల పిండిని ఇక్కడ నేను ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. బౌల్లో కన్నా ఇలా గ్లాస్లో వేసుకుంటే బజ్జీలు వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇలా పక్కన పెట్టుకొని ముందుగా ఫ్రై చేసిన వంకాయలు అలాగే రెడీ చేసిన మసాలా పౌడర్ని తీసుకొని ఈ పౌడర్ని ప్రతి వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసిన తర్వాత ఇదే కడాయిలో డీప్ ఫ్రై కోసం నేను మరికొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం కంటే కొంచెం తక్కువలో పెట్టుకొని స్టఫ్ చేసిన వంకాయల్ని ఇలా ఈ పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. కడాయికి సరిపడా బజ్జీలు వేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది నా రెసిపీస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరెన్నో రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవడం కోసం నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బజ్జీలని అటు ఇటు టర్న్ చేస్తూ బజ్జీ అంతా పూర్తిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా వేసుకొని వాటిని కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. వీటిని డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. కానీ
మనం బయట ఎలా తింటామో అంత టేస్టీగా ఉండడం కోసం ఇలా ఒక చిన్న బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం వేసి ఈ ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బజ్జీలు తీసుకొని వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసి రెడీ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు చేసిన బజ్జీలన్నిటినీ ఉల్లిపాయ ముక్కలతో స్టఫ్ చేశారంటే అదిరిపోయే వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. ఒకసారి మీరు కూడా ఈ వంకాయ బజ్జీని ట్రై చేశారంటే 1కి 4 తినేస్తారు. అలాగే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇక్కడ చూసారంటే బజ్జీ బయటికి క్రిస్పీగా, లోపల వంకాయ మాత్రం సూపర్ సాఫ్ట్గా ఉడికిపోయింది. అందుకే టేస్ట్ అంత బాగుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ బజ్జీలు ఎలా వచ్చాయో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి, అలాగే మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కని రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.